told your friend you're not okay, and tell me what's wrong and why you never say. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. 1 కేజీ పచ్చి రొయ్యలు అండి. నీట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. పసుపు ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి. ఉల్లిపాయలు 3 తీసుకున్నాము. 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4, కరివేపాకు తీసుకున్నాం కొద్దిగా, టమాటాలు 3 కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. చెక్క లవంగాలు వేసి ఆయిల్లో ఒక డిష్ తీసుకొని అందులో వేసుకున్నాము. స్పీడ్ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేసానండి. టమాటాలు 3 కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అది చివరిలో వేసుకోవాలని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము ఆయిల్ వేసుకొని అందులో. అలాగే పసుపు కూడా వేసుకున్నామండి. వేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టి వేగనివ్వాలి. ఆయిల్ 3 స్పూన్స్ వేసుకున్నామండి. ఆయిల్ నాకు చెప్పలేదు కదా. కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా కడిగి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ముందే వేసుకుంటానండి కొత్తిమీర, ఎక్కువ శాతం చివరిలో కూడా వేసుకుంటాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, ఇంట్లో నూరింది కొద్దిగా వేసాము. మాకైతే 3 స్పూన్స్ సరిపోయిందండి ఆయిల్. కొద్దిగా ఎక్కువ పడుతుంది అనుకునే వాళ్ళు వేసుకోండి. కొత్తిమీర కొద్దిగా వేగింది, పచ్చివాసన పోయిందండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సిమ్లో పెట్టి చేశాను కదా. ఈలోపు ఉడకబెట్టిన ఈ పక్కన పెట్టుకున్నాం కదా. పచ్చి రొయ్యలు వేసుకున్నామండి. ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. పచ్చి రొయ్యలు వేసుకున్నాము. కొద్దిగా వేగనివ్వాలి ఆయిల్లో. వేగనిచ్చి కొద్దిగా 1.5 స్పూన్ పడిందండి మాకు. ఉప్పు వేసుకోవాలి. మీరు ఉప్పు ఎట్లా తింటారు, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి మీకు తగ్గట్టుగా. మేమైతే 1.5 స్పూన్ వేసుకున్నామండి. చిన్న స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్తో వేసుకున్నాము. టమాటాలు అండి, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా. 3 చిన్న సైజ్ టమాటాలు 3 కట్ చేసుకొని వేసుకున్నాము. కొద్దిగా తిప్పి మూత పెట్టి కొద్దిసేపు ఉండాలండి, అవి వేగిందాక. నేను అది క్లిప్ మిస్ అయిందండి, నేను అది చూపించలేదు. సో ఇప్పుడు టమాటాలన్నీ వేగిపోయినండి. కారం వేసుకోవాలి. మేము 2 స్పూన్స్ పడింది కారము. 1 కేజీ పచ్చి రొయ్యలు, కానీ అది చూడ్డానికి చాలా తక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే వేస్ట్ అంతా అందులో వెళ్ళిపోతుంది కదా క్లీనింగ్లో అంతా. ఉడకబెట్టి అయ్యేసరికి దగ్గరికి అయిపోయింది. సో ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, చాలా జ్యూసీగా, స్పైసీగా, నోరూరిచ్చేస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటాయండి నావి అన్ని వంటలు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నవ్ ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. Please stay tuned to my channel. Thank you friends. Bye bye. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay